కూలుటకు సిద్ధంగా ఉంది అన్న అక్షరాలతో బోర్డు పెట్టుకోవడం తప్పితే కిరణ్ సర్కార్కు చివరి రోజులు వచ్చాయనిపిస్తోంది. ఢిల్లీ నుంచి కంప్లైంట్ బాక్స్తో వచ్చిన కాశ్మీర్ కా జాదూగర్కే తల తిప్పి తైలం రాసేశారు ఏపీ కాంగ్రెస్ లీడర్లు. క్యాబినెట్లో కోవట్టులున్నారంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మొహం మార్చుకుంటే అసలు పనికిమాలిన ముఖ్యమంత్రివి నువ్వేనంటూ మంత్రుల నుంచి అందిన ఫిర్యాదు ఒకటి. కాంగ్రెస్ పార్టీ కానీ గవర్నమెంట్ కానివ్వండి, ప్రభుత్వ పథకాలను హైలైట్ చేసుకునే బదులు మన దగ్గర ఉన్నట్టు కొంతమంది పంచమాంగ దళం ఉంది, కొంతమంది మంత్రుల్లో ఉంది, తర్వాత ఎంపీస్లలో ఉంది, ఎమ్మెల్యేస్లలో ఉంది, వీళ్ళందరూ ఉంది. వాళ్ళు ఏంటంటే జగన్ను ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి పేరు మీద క్రెడిట్ అంతా కూడా జగన్కి ఇస్తా ఉన్నారు. మొత్తం మీద బరువెక్కిన హృదయంతో తిరుగు ఫ్లైట్ ఎక్కిన ఆజాదుల వారు ఏ క్షణాన్నైనా మళ్లీ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారేమో. సీల్డ్ కవర్తో వస్తారా లేక యాక్షన్ ప్లాన్తో దిగుతారా అన్నదే అసలు సస్పెన్స్. కడప ఓటమికి బాధ్యులు కిరణ్ కుమారేనన్న అనుమానం బలపడితే సీటు మార్పు తథ్యం. అలా కాకపోతే కిరణ్కు అదనంగా 2 ట్రబుల్ షూటర్లని ఇస్తారని డిప్యూటీ సీఎంగా దామోదర్ నరసింహ, పీసీసీ చీఫ్గా బొత్సాల పేర్లు వినిపిస్తున్నాయన్న పాత వార్తలనే పేపర్లు కొత్తగా రాసేసుకున్నాయి. ఐసీయూలో కృత్రిమ శ్వాస మీద బతుకుతున్న కిరణ్ సర్కార్కు ఇంతకంటే మెరుగైన చికిత్స సోనియా ప్రిస్క్రిప్షన్లో ఉంటుందని కూడా ఆశించలేం. ప్రభుత్వమే కాదు, ప్రధాన ప్రతిపక్షం పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. వేరుకుంపటి ప్రయత్నాల్లో ఉన్న నాగన్ జనార్దన్ రెడ్డి ఈ వారమంతా చంద్రబాబుకు ఫీవర్ పెంచే పనిలోనే ఫిక్స్ అయిపోయారు. జర్నలిస్టుల తెలంగాణకి కోరస్ ఇవ్వడానికి ఢిల్లీ వెళ్లిన నాగం అధినేత మీదకెక్కి సవారీ చేసేశారు. తెలంగాణ మీద స్పష్టమైన వైఖరి తీసుకోకపోతే పార్టీని చీల్చి పడేస్తానన్న ఇండికేషనే నాగన్ స్పీచ్ సారాంశం. మా నాయకుడు కూడా స్పష్టంగా చెప్పినాను, కేంద్రం ఒకవేళ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే పార్టీ ఉద్యమ బాట పట్టకపోతే, ఉడ్డుట్టి ఉద్యమం కాదు, స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉద్యమ బాట పట్టకపోతే మాత్రం నా రాజీనామా మొట్టమొదట నా నియోజకవర్గ ప్రజలకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టుకొని స్పీకర్ దగ్గరకు వచ్చి రాజీనామా సమర్పించే ఉద్యమంలో ప్రజలతో చేస్తాం. ఎన్నికపోయే ప్రశ్నే లేదు. పచ్చ పార్టీకి స్లో పాయిజన్ గా మారిన నాగన్ దారికొస్తారన్న నమ్మకం చంద్రబాబులో కూడా సన్నగిల్లిపోయింది. అందుకే సరిగ్గా నాగన్ లేని టైం చూసి పాలమూరు జిల్లాలో రైతు యాత్ర పెట్టుకున్నారేమో. గులాబీ ముళ్లను దాటుకుంటూ ఎలాగో అలాగా టూర్ ముగిసిందనిపించారు. అటు జగన్ గెలుపు పాలపొంగేనన్న కిరణ్ కామెంట్లను తిప్పి కొట్టడానికి జగన్ క్యాంపు ప్రాక్టికల్ గా ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యేల హాజరు తగ్గినట్లు అనిపించినా గుంటూరు రైతు దీక్ష సూపర్ సక్సెస్ అయినట్లే. ఇక లక్ష్మీపార్వతి ఫ్లయింగ్ కిస్ దీక్ష క్లైమాక్స్ ను రక్తి కట్టించింది. మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తోంది. పాక్ గడ్డ మీద దాడి చేసి లాడెన్ను మట్టుబెట్టిన అమెరికాను చూసి అదేమంత గొప్ప ఆపరేషన్ కాదని, అటువంటి వాటికి మేం కూడా రెడీ అంటూ మన ఆర్మీ తొడగొట్టిన సీను మనం ఇంకా మర్చిపోలేదు. అంతలోనే మన హోంశాఖ ఘోర తప్పిదానికి పాల్పడి ప్రపంచం ముందు పరువు పోగొట్టుకుంది. కనీసం మోస్ట్ వాంటెడ్ జాబితా తయారు చేయడం కూడా తెలియదన్న అపవాదును మూటగట్టుకుంది. ముంబై ఆర్థర్ రోడ్ జైల్లోనే భద్రంగా ఉన్న వజల్ కమల్ ఖాన్ పేరును మోస్ట్ వాంటెడ్ 50 లిస్టులో రాసి పాకిస్తాన్కు బట్వాడా చేసింది మన హోంశాఖ. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, క్రైమ్ పోలీసులు తప్పు మీదంటే మీదంటూ నిస్సిగ్గుగా టైంపాస్ చేస్తున్నారు. మేరా భారత్ మహాన్ స్లోగన్ను తిరగరాసుకోవాల్సిన బ్యాడ్ టైం ఇది. కాంగ్రెస్ ను ఉద్ధరిస్తారనుకుని నేతలందరూ నెత్తిన పెట్టుకుని పూజిస్తున్న రాహుల్ గాంధీ పార్టీకి రోజుకో తలనొప్పి తెప్పిస్తున్నాడు. గ్రేటర్ నోయిడాలో రైతుల పక్షాన పోరాటం అంటూ అర్ధరాత్రి అరెస్ట్ అయిన రాహుల్ ఎపిసోడ్ పార్టీకి నెగటివ్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. అటు తర్వాత యూపీలో ఒక విలేజ్ లో జరిగిన సామూహిక అత్యాచారాల సంఖ్యను రెట్టింపు చేస్తూ రాహుల్ చేసిన ప్రకటన ఇంకో కలకలం. ఊరివాళ్లు చెప్పిందే రాహుల్ చెప్పారంటూ ఏఐసీసీ సంజాయిషీ ఇచ్చాక గానీ ఈ సందడి సద్దుమణగలేదు. యువరాజా వారి దూకుడు ఇలాగే కొనసాగితే అమ్మకు కొడుకే పెద్ద సమస్యగా మారతాడని, మిగతా 3 ఏళ్లలో ఇటువంటి సిల్లీ థింగ్స్ ఎన్ని చూడాల్సి వస్తుందోనని పార్టీ లోపల గొణుక్కుంటున్నారు.
గత వారం ఫలితాల సీజన్ అయితే ఈ వారం ప్రమాణ స్వీకారాల సీజన్. ఆ ఇద్దరు మహిళామణులు ముఖ్యమంత్రి పీఠాలెక్కి రాజ్యం వెళ్ళటం మొదలుపెట్టారు. తమిళనాట జంబో క్యాబినెట్తో పాలన మొదలుపెట్టిన జయలలిత 4 రోజుల్లో 2 సార్లు ఐపీఎస్లను మూకుమ్మడిగా బదిలీ చేసి పారేశారు. ప్రభుత్వం మారిన తర్వాత తన మార్క్ పాలనకు శ్రీకారం చుట్టడం మామూలే అయినా తమిళ కల్చర్లో ఇది మరీ మోతాదు మించుతోంది. 34 సంవత్సరాల తర్వాత రైటర్స్ బిల్డింగ్లో పాగా వేసిన మమతమ్మ కూడా ఎర్ర రంగు లేని అడ్మినిస్ట్రేషన్ను తయారు చేసుకుంటోంది. రజనీ అభిమానుల పీడ కలలకు ఇంకా ఎండ్ కార్డ్ పడలేదు. రాణా షూటింగ్ ఓపెనింగ్ తర్వాత నుంచి ఆసుపత్రికే పరిమితమైన రజనీ ఆరోగ్యం ఫ్యాన్స్ను ఇంకా కంటతడి పెట్టిస్తూనే ఉంది. రోజూ వెలువడుతున్న హెల్త్ బులెటిన్లు వాళ్ల అనుమానాల్ని ఇంకా పెంచుతున్నాయే తప్ప ఊరుకోబెట్టలేకపోతున్నాయి. కడుపు నొప్పి, పేగుపూతతో మొదలై ఇప్పుడు కిడ్నీ డ్యామేజ్ వరకు వచ్చింది రజనీ పరిస్థితి. ఐసీయూలో ఉన్నాడని, డయాలసిస్ చేస్తున్నామని ఆందోళన అవసరం లేదంటూ ఆయన భార్య లతా రజనీ పత్రికాముఖంగా చెప్తున్నా అభిమానుల్లో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. గెట్ వెల్ సూన్ అంటూ తమిళనాడు వ్యాప్తంగా రజనీ పేరిట యాగాలు, పూజలు జోరుగా జరుగుతున్నాయి. జాతి పరువు నష్టం కలిగించిన 3 రిమార్కబుల్ సీన్లను ఈ రివ్యూలో టచ్ చేయకపోతే వెల్తిగా ఉంటుంది. జాతీయ చిహ్నాన్ని సొంతానికి వాడుకున్న నేషనల్ ప్లేయర్ని, తిరుమల క్షేత్రంలో వేదాలు వలిస్తున్న దెయ్యాల్ని, సుంకం ఎగ్గొట్టి కస్టమ్స్కు అడ్డంగా దొరికిపోయిన గ్లామర్ స్టార్ని ఒక్కసారి పరిచయం చేసుకుందాం. ఈ మధ్యనే ఓ ఇంటివాడైన భారత బాక్సింగ్ స్టార్ విజేందర్ సింగ్ తన పెళ్లిని జాతీయ కార్యక్రమంగా ఫీల్ అయిపోయి చేసిన ఒక ఫీట్ యావత్ జాతిని నివ్వెరపరిచింది. తన రిసెప్షన్ కార్డు మీద 3 సింహాలున్న నేషనల్ ఎంబ్లంను ముద్రించేసుకుని కనిపించని 4వ సింహంలా పోజు కొట్టాడు ఈ ఘరానా ఆటగాడు. ఒలింపిక్స్లో బాక్సింగ్ ఆడి దేశానికో పతకాన్ని తెచ్చిపెట్టినంత మాత్రాన జాతిని సొంత సొత్తులా భావించడం ఏమిటంటూ విజేందర్ మీద ఆరోపణలు వెల్లువెత్తాయి. జాతీయ చిహ్నాన్ని అవమానించినందుకు మహా అయితే 2 ఏళ్ల శిక్ష, 5,000 జరిమానా వేస్తారు అంతే కదా అన్నది విజయేంద్రుల వారి ధైర్యం. ట్రై కలర్ ఫ్లాగ్ ని ఎడమకాలితో గురిపెట్టిన సానియా మిర్జా కంటే విజేందర్ చేసింది పెద్ద తప్పేమీ కాదని సరిపెట్టుకుందాం మనం. పవిత్రత తిరుమల కొండల మీద నుంచి జర్రున కిందకి జారింది. చూసిన వాళ్ళు, పట్టుకుని ఆపిన వాళ్ళు ఎవ్వరూ లేరు. వేదం చదివిన నోళ్లే బూతులు వల్లిస్తున్నాయి. మరి సామవేద పుస్తకం పట్టిన చేతులే వికృత చేష్టలకు దిగుతున్నాయి. ధర్మగిరి వేద పాఠశాలలో అధర్మ పారాయణ జరుగుతోంది. ర్యాగింగ్లు, లైంగిక వేధింపులతో ఈ పాఠశాల సీనియర్ స్టూడెంట్స్ సరికొత్త రాక్షసానికి తెరతీశారని ఒక జూనియర్ స్టూడెంట్ బయటకొచ్చి గోల పెడితే కానీ తెలియలేదు. మీడియాకెక్కిన ఈ వికృత ఘటన ప్రపంచవ్యాప్తంగా తిరుమలకున్న పవిత్రతనే మంట కలిపింది. ఇప్పుడు ఆకులు పట్టుకుంటున్న టీటీడీ ఇన్నాళ్లు చేతులు కాలుతున్నా ఎందుకు నిమ్మకుందన్నది స్పిరిచువల్స్ సంధిస్తున్న ప్రశ్న. అక్కడ రాచమర్యాద, ఇక్కడ పీడకల. బాలీవుడ్ నటి మినిషా లాంబాకు పట్టిన ఫేట్ ఇది. ఈ మధ్య జరిగిన క్యాన్స్ ఫిలిం ఫెస్టివల్ కు వెళ్లి తిరిగొచ్చిన లాంబా ముంబై ఎయిర్పోర్ట్లో దిగ్గానే సెక్యూరిటీ చెకప్ లో దొరికిపోయి చేతులెత్తేసింది. 50 లక్షల విలువైన డైమండ్ జ్యువెలరీని డిక్లేర్ చెయ్యకుండా పట్టుకొస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు పసిగట్టి అమ్మడికి బెడిలేసేశారు. సుంకం ఎగవేత కేసు పెట్టి ఆమెను విచారించి వదిలేశారు. కాన్స్ లో రెడ్ కార్పెట్ వెల్కమ్ తో మురిసిపోయిన లాంబా ముంబైలో పోలీసులకి కార్నర్ అయి చిన్నబుచ్చుకుంది. లాంబా ఎపిసోడ్ కాన్స్ మీడియాలో కూడా ఒక సెన్సేషన్ గా మారినట్లయితే ఇండియా మీద ఇది ఇంకో బ్లాక్ మార్క్.